ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ చైనా మాంజాను వాడవద్దని రాజ్యసభ మాజీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు విన్నవించారు. సంక్రాంతి వేడుకలో భాగంగా హైదరాబాద్ అమర్పేటలోని బతుకమ్మ కుంటలో ఆయన పతంగులను ఎగరవేసి సందడి చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పతంగులను ఎగరవేస్తారని, అదే మాదిరిగా మన రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఉత్సాహంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడాన్ని అందరూ స్వాగతించాలని ఆయన విన్నవించారు. మాంజాను ఎవరు కూడా యూజ్ చేద్దామని మాటిమాటికి చెప్పారు కనుక నేను ఒకటే రిక్వెస్ట్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తారం, మన రాష్ట్రంలో తయారైనటువంటి మాంజానే యూజ్ చేయాలి. దీనివల్ల అనర్థాలు జరుగుతుంది. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కైట్ ఫెస్టివల్ అన్నారు. 13, 14, 15 వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి. పతంగులతో వేసేది మరి మంచి నీళ్లు కూడా ఏది ఎన్విరాన్మెంట్ రంగనాథ్ గారు దీన్ని బాగా చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా అందరు కూడా మరి దీంతో పాటు మరొకటి మంచి నిర్ణయం తీసుకుని ఎవరైతే ఆఫీసులో పనిచేస్తూ గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతాలు సహాయం చేయకుంటుంటే వాళ్ళ జీతం పెండ్లిగా వస్తలేరనేది మంత్రి గారు బాగా 2 పూటలు కోడలు వెళ్ళిపోయిందనే బాధ కాకుండా తల్లిదండ్రులకు ఇచ్చే జీతంలో వాళ్ళు కట్టుమంది కానీ శుభాకాంక్షలు. కైట్ ఫెస్టివల్ అని కమిషనర్ కూడా చెప్తున్నాడు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి, చేయి తెగిపోతుంది కనుక ఆ మాంజలో ఇంతకు కూడా ఆ మాంజను ఎవరు యూజ్ చేయొద్దు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మంచి శుభాకాంక్షలు. సంక్రాంతి సమయంలో ఏ కొడుకు